133 కీర్తన తెరిచిపెట్టారా? 1 2 3 అంటాను, మొత్తం చర్చ అందరూ చదవండి. రెడీ? 1 2 3. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం పగటిపూట. మన దైనందిన జీవితంలో ఆశీర్వాదం కొరకు ఎంపర్లు పడతాం. నేనైనా నువ్వైనా, నేను కూడా రోజు ఆశీర్వాదం కొరకు, శాశ్వత జీవం కొరకు మన దైనందిన జీవితంలో వెంపర్లు పడతాం. ఈ రెండింటిని దేవుడు ఒక దగ్గర ఫిక్స్ చేశాడు. ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవం కొరకు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు నన్ను ఆశీర్వదించని ఏడుస్తాం. ప్రతిరోజు శాశ్వత జీవం ఏమని ఏడుస్తూ ఉంటాం. దేవుడు ఈ రెండిటిని ఒక దగ్గర ఫిక్స్ చేశాడు. 133వ కీర్తనలో స్టార్టింగ్ వచ్చినమేముంది? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. దేవునికి మహిమ కలుగునుగాక. ఐక్యతలో దేవుడు ఈ రెండింటిని ఫిక్స్ చేశాడు. ఏ రెండింటిని? ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవం. ఈ ఆశీర్వాదం ఉండే ప్లేస్ ఎక్కడ? ఆశీర్వాదం అడ్రస్ ఎక్కడ? లేదంటే శాశ్వత జీవం అడ్రస్ ఎక్కడంటే ఐక్యత. సంఘం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఐక్యత. ఈ ఐక్యత కలిగి ఉన్న చోటే ఆశీర్వాదము, శాశ్వత జీవం నివసిస్తుంది. ఫిక్స్డ్ దాని అడ్రస్ అది. కావాలంటే మీరు ఇప్పుడే చదివించాను మొత్తం 133వ కీర్తన అంతా మీరు చదివారు. ఇప్పుడు అచ్చట సహోదరులు ఐక్యత కలిగి ఉన్న చోట ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండును అని వాక్యం చెప్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వాలి. ఆశీర్వాదం అడ్రస్ ఏంటి? అంతే. శాశ్వత జీవం అడ్రస్ ఏంటి? ఈ ఐక్యత కుటుంబంలో ఉందనుకోండి, ఆశీర్వాదం, శాశ్వత జీవం వాళ్ళు పొందుకున్నట్లే. ఈ ఐక్యత సంఘానికి ఉందనుకోండి, ఆశీర్వాదం, శాశ్వత జీవం పొందినట్లే. దాని పర్మనెంట్ అడ్రస్ 133వ కీర్తనలో రాసి పెట్టాడు దేవుడు. అయితే ఈ పూట అద్భుతమైన మాట చెప్తున్నా, వినండి. నేను ప్రార్థన చేసుకుని వచ్చా ఇంటి దగ్గర నుండి. అయ్యా, సంఘానికి నేను ఎంత చెప్తున్నా, నా వైపు చూడండి చూడండి అంటే కొంతమంది చూడట్లేదు. నా ముఖం అంత వికారంగా ఉందా? పొద్దున్నే తినొచ్చిన టిఫిన్ కూడా వామిట్ అయ్యేటట్లుగా నా ముఖం ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ప్రభుని అడిగా ఒక మాట, అయ్యా, జనాలకి నేను కనపడకూడదు, నువ్వు కనపడాలి. యేసు ప్రభు కనపడ్డాడు ఇంకో కళ్ళు అప్పగించుకొని చూడాలి మనం, ఇక కిందకు డౌన్ చెయ్యం. అంటే నాలో ప్రభు కనపట్లేదని నేను ఏడిచా. నేను సంఘం నాకెళ్ళి చూడట్లేదంటే నేను మిమ్మల్ని అనట్లా, నా లోపమేది. ఎందుకంటే నాలో ప్రభువుని మీకు చూపించుకోలేకపోతున్నాను. వీడి ముఖం చూసిందే కదా కొంతమంది. మన శుక్రవారం ఒక అమ్మగారు వీడియోలో ఉంది, ఆవిడ నేను చెప్తుంటే ఇప్పుడే ప్రిపేర్ అయిపోతుంది పబ్లిక్ ఎగ్జామ్స్కి. మేమేం చేసేవాళ్ళం అంటే, ఎగ్జామ్స్ అప్పుడు నేను చదివేవాళ్ళం, కానీ ఎగ్జామ్ గంట ముందు ఉందనగా ఎమ్మా క్వశ్చన్లు చదివేస్తా. అప్పుడు ఏమొస్తాయి? చదివి ఆ గంట ముందు చదివిన క్వశ్చన్లు ఒకటి రావు. ఏంది నీ అవ్వారం? ఇంటి దగ్గర రీడింగ్ పెట్టాల్సిన ఎక్కడికొచ్చి. అందుకే నా లోపం నేను ఏడ్చాను ఆ విషయమై. ప్రభా, ప్రజలు నాకు వెళ్ళి చూడట్లేదయ్యా, ఎన్నిసార్లు చెప్పినా. వాక్యం చదివేటప్పుడు బైబిల్లో చూడాలి, చదివిన వెంటనే నాకు వెళ్ళి చూడాలి. చూస్తే ఏమన్నా అర్థమైద్ది, చూడకపోతే మొక్క ఎగిరిపోద్ది. నువ్వు తలదించి చదువుకుంటా ఉంటే నేను చెప్పింది నీకు అర్థం కాదు. ఇంకో విషయం, ఒక దరిద్రమైన లక్షణం ఏంటో చెప్పిన, అయ్యగారు ఒక్క ముక్క చెప్తే ఈమె కింద ముక్క కూడా చదివిద్ది. అవసరమా? ఇంటికి వెళ్ళి చదువుకో కింద ముక్క.
ఇప్పుడు వరకు నేను చెప్పిన మొక్క పట్టుకో. ఈ ఫోజులు ఇంటి దగ్గర చూపించండి అమ్మా మీ సత్తాలు. నేను పడిపోనమ్మా, నేను అసలు ఈజీగా పడిన అసలు సంఘానికి నేను తెగ చదివేసి నాకు ఒళ్ళు మండిపోద్ది చదివేసే వాళ్ళ వాక్యం. నేను చెప్పిన మొక్క చదవాలి, నా వైపు చూడాలి. ఈ వారం చెక్ చేస్తాయి, ఈ వారం కూడా నా వైపు చూడకపోతే ఇంకా ఏడుస్తాయి. ఏం చేయను? మిమ్మల్ని లాభం లేదు కదా, ఇంకా పడి ఏడుస్తాను దేవుని సందులో. చూడాలయ్యా, నువ్వు కనపడయ్యా, నువ్వు కనపడితే ప్రజలు ఆకర్షించబడతారు, నువ్వు కనపడితే నిన్ను చూస్తూ ఉంటారయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా ఇటు సైడ్ వాళ్ళని తర్వాత అడుగుతాను, ఆశీర్వాదం అడ్రస్ ఏంటి? శాశ్వత జీవం అడ్రస్ ఏంటి? ఐక్యత ఎవరిలో ఉంటే రెండు వాళ్ళలో ఉంటాయి. గట్టిగా ఆమెను చెప్పండి. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను కదా, గుర్తుందా? ఐక్యతకి, ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి మధ్యలో ఒక అద్భుతమైన, అమ్మగారికి వందనాలు, నేను పిఎమ్ము, నేను షిఎమ్ము అని ఇలా బోర్డులు వేయాలి. రేపు వారం నుండి వందనాలు పెడతాను మీకు అయ్యే. మరి ఐక్యతకిని కింద ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి మధ్యలో ఒక మాట ఉంది. ఈ పూట అది మన మెసేజ్. మధ్యలో ఒకటి ఉంది, చూసేసి వచ్చిన బాప్తులు అయ్యి. పరిమళ తైలమా మజాక అనండి ఒకసారి. మజాక్ ఏంటి ఇప్పుడు చూపిస్తాను నేను. పరిమళ తైలం మజాక చూడాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఒకడు కామెంట్ పెట్టాడు నాకు, అఖండ విజయం వాక్యానికి భలే పెట్టావు టైటిల్. ఆ టైటిల్ చూసి వెళ్ళిపోతున్నాడు అంటాడు లోపలికి. ఇంకా నేను టైటిల్స్ అలా పెడతాను. అది పెట్టామనుకోండి టక్కు నొక్కుతాడు, మజాకా ఏంట్రా, మజాకా చూద్దామని. అఖండ విజయం ఏంటంటే వెళ్ళాడంట దాంట్లోకి. సూపర్ డూపర్ పెట్టేవులే, ఈ టైటిల్కి వెళ్ళిపోయి చూసేస్తారు అందరూ, ఇలా ఆకర్షించుకుంటున్నా. ఒకటేనండి, ఎన్ని టైటిల్స్ పెట్టినా నేను ఎందుకని ఆ థంబ్నెయిల్స్ ఆకర్షణీయంగా చేస్తున్నామంటే దేవుని వాక్యం ప్రజల్లోకి వెళ్ళాలి. ఎలాగైనా సరే ప్రజలు అది ఓపెన్ చేసి చూడాలంటే ముందల పైన మ్యాటర్ ఉండాలి. ఫస్ట్ థంబ్నెయిల్లో మ్యాటర్ లేకపోతే లోపలికి వెళ్ళరు. అందుకే థంబ్నెయిల్స్ అన్నీ కూడా అద్భుతంగా పెట్టేది. అందుకే ఆ థంబ్నెయిల్కి 1-2 గంటలు, అవసరమైతే 3 గంటలు టైం పట్టిద్ది. ఆ ఒక్క పోస్టర్కి 3 గంటలు 2 గంటలు టైం పట్టిద్ది, 1 గంట అట్లా. ఎందుకు ప్రయాసపడంటే ప్రజలు ఆ లింక్ ఓపెన్ చేసేయాలి. ప్రజల్ని ఈ థంబ్నెయిల్ని ప్రార్థన చేసుకుంటా మనసులు, ప్రభా ఈ థంబ్నెయిల్ పెడుతున్నానయ్యా, ప్రజలు ఆకర్షించబడాలి. ఒకడు పెట్టాడు, సరైన కామెంట్ పెట్టాడు ఒకడు. దేవునికి స్తోత్రం. సంతోషం వేసింది. అప్పుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చేసాడు దేవుడు. కాబట్టి ఏంటి ఈరోజు అంశం ఏంటి? పరిమళ తైలమా మజాక్ అని చెప్పకూడదు. ఈ మాటలో దమ్ము ఉంది. చెప్పండి ఇప్పుడు. మజాక్ అనేది చిటికేసి చెప్పాలి. మళ్ళీ అది మజాకా చూపిస్తాను ఇప్పుడు మీకు. మరి మజాకా పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఐక్యతకి, ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి మధ్యన అహరోను తల మీదగా పోయబడిన పరిమళ తైలము కనపడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యలో ఒక అద్భుతమైనటువంటి, ఒక ఇంట్రెస్ట్ కలిగించేటువంటి, మనకి ఆ మాటలు చదివితే అసలు ఆగదు మనకైతే, మన సంఘానికి. అటువంటి ఒక మజా ఆ మధ్యలో కీర్తనాకారుడు రాసి పెట్టాడు, పరిశుద్ధాత్మ చేత రాశాడు పాట. అహరోను తల మీదగా పరిమళ తైలము పోయబడింది. అది గడ్డముల మీదగా కారుతూ అంగీల అంచు వరకు దిగుతున్న పరిమళ తైలం. థ్యాంక్ యూ. రాసుకున్నారా? దిగజారిన అని చదవద్దన్నాను నేను, ఒకసారి చెప్పాను అది. కాబట్టి దిగజారిననే చదివారు. మరి ఇందాక మీరు చదివినప్పుడు దిగుచున్నా. వందన. అహరోను తల మీదట పరిమళ, దాని పేరే పరిమళ తైలం అనండి. పరిమళ తైలం పోసాడంట ప్రభు. అది ఇక్కడే లేదట,
తల మీద నుంచి గడ్డముల మీదగా, రొమ్ముల మీదగా, మొలభాగం మీదగా, మోకాళ్ళ మీదగా, పాదాల మీదగా, ఆ అంగీల అంచు వరకు పాదములన్నీ తడిచిపోయినట. దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. ఈ పరిమళ తైలము దేవుడి పగటి పూట సంఘము మీద ప్రోక్షించునుగాక, సంఘము మీద పోయునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ప్రధాన యాజకుడి తల మీద పరిమళ తైలం పోయబడింది. లిల్లీ పుష్ప గారు, ఒక ప్రధాన యాజకుడి పేర్లు పెట్టి పిలిచేస్తాను, తలదించిన వాళ్ళు. ఒక ప్రధాన యాజకుడి తల మీద ఏం పోయబడిందట? పరిమళ తైలం పోయబడింది. అది ఎక్కడుంది పరిమళ తైలం? తల మీదే ఉందో ఏమైనా దిగుతుందా? గడ్డం మీదకి దిగింది, రొమ్ముల మీదకి దిగింది, మొలభాగం మీదకి దిగింది, మోకాల మీదకి దిగింది, అంగీల అంచు వరకు దిగింది, పాదాల మీద దాకా దిగి మొత్తం టోటల్లీ బాడీ ఎంత తడిచిపోయింది. దేంతో? బాడీ అంతా తడిచిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున నువ్వు ఎక్కడున్నావు? నీ స్థానం ఏంటి? ఈ క్వశ్చన్ నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్నాడు. సపోజ్ అనుకుందాం, ఇది మందిరం, మనం మందిరం కదా. నువ్వు తల దగ్గర ఉన్నావా, గడ్డం దగ్గర ఉన్నావా, శరీరం మధ్యలో ఎక్కడ ఉన్నావా, పాదాల దగ్గర ఉన్నావా? నీ స్థానం ఎక్కడ? పరిమళ తైలం తల మీద పోయంగానే దిగుతుంది అంటున్నాం కదా. నువ్వు ఎక్కడున్నావు? సంఘములో ఏ పొజిషన్లో ఉన్నావు నువ్వు? నీ పొజిషన్ తల, నీ పొజిషన్ గడ్డమా, నీ పొజిషన్ మధ్యలో ఉన్న బాడీ శరీరమా, లేదంటే నీ పొజిషను పాదాల? 1 తల, 2 3 శరీరం, 4 పాదాలు. 4 మైండ్లో నోట్ చేసుకోండి. తల, గడ్డం, శరీరం. ఈ 4 నువ్వు ఏ భాగంలో ఉన్నావు, ఏ స్థానంలో ఉన్నావు, ఎక్కడున్నావు? వాక్యం చెప్తా ఉంటాను, మనకు అర్థమైపోద్ది. మొత్తం 4 పార్ట్లండి. ఈ 4 పార్ట్లు కూడా పరిమళ తైలం తడిపేస్తున్నారు. గట్టిగా చప్పలు కొడితే ప్రభువున గట్టిగా బిగ్గరగా చప్పలు కొట్టండి. ఉరాబా షందరబా తిరిబల తురానామా షందరబా ఉరాబా బాబా 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 బాగా షందరబా తురానామా షందరబా బాబా 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 ఉరసగదల రబా తునరబా షందరబా బాబా 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 బాబా. ఒకసారి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మరి చెప్పండి. తల, ఎన్ని మొత్తం? ఈ 4 ఏం తడుపుతుంది? నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. నేను తలయ్యా అన్నోళ్ళు చేయి చూపించండి. ఓకే. నేను గడ్డమయ్యా అన్నోళ్ళు, లేదంటే నేను మధ్యలో పాటలో ఉన్నానయ్యా అన్నోళ్ళు, షొలమేత మధ్యలో పాటల, పాదాలు ఉన్నాను అన్నోళ్ళు, పాదాలు అయ్యా నా స్థానం అన్నోళ్ళు. అది కూడా లేదా? మరి ఏ జాతికి చెందిన వాళ్ళు? బైబిల్లో 4 తప్ప ఇంక లేవు. చదువుకున్నప్పుడు ABCD, D అంటే పై మీది కాదు అంటే నువ్వు డీనా? ఉంటే 4 ఉంటావు నువ్వు. మళ్ళీ అడుగుతున్నా, తల ఎంతమంది ఉన్నారు? ఓకే, అమ్మగారు ఎత్తారు, ఆవిడ ఫిక్స్ అయ్యి కూర్చున్నారు. ఓకే, ఆమె విశ్వాసం అవుతుంది. గడ్డం ఎంతమంది ఉన్నారు? లేరు గడ్డం. మధ్యలో పాట్, ఈ రొమ్ము, ఈ శరీరం, ఈ మధ్యలో పాట్ ఎంతమంది ఉన్నారు? బేబీ. పాదాలు ఎంతమంది ఉన్నారు? మిగతా ఏ జాతి కాదు, అందరూ పాదాలేనా? చేయి చూపించి, అందరూ పాదాలేనా? పాదాల దగ్గర ఉన్నా. అయితే ఒకటి, నేను ఏడుస్తూ ఉన్నా. తెల్లవారుజామున దేవుడు నాతో ఈ వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నా, దేవుణ్ణి అడుగుతూ ఉన్నా, ప్రభు నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, నేను పురుగునయ్యా. కొంతమంది దైవజనుల పేరెత్తి ప్రభుకి నేను ఎప్పుడు చూపిస్తా, అంత స్థాయికి నేను రాలేను, అంత పొజిషన్కి నేను రాగలనా, ఆరులో ఉన్న అంత అభిషేకం నేను పొందుకోగలనా, అసలు వాళ్ళ పేర్లు తలుచుకుంటుంటేనే ధైర్యం సరిపోట్లా. వాళ్ళ పేర్లు నేను మీకు చెప్తున్నా,
ప్రతిరోజు నేను పాస్టర్స్ ప్రేయర్ పెట్టి ప్రేయర్ చేస్తా. వాళ్ళ స్థాయి, వాళ్ళ భక్తి అనుభవం. బెల్లి గ్రహం గారు బాబోయ్ సూపర్ డూపర్ దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎన్ని లక్షల మందిని, ఎన్ని వేల సంఘాలు నిర్మించారండి. ఆయన పేరెత్తి ప్రార్థన చేస్తారు. అసలు ముందర ఆయన పేరు నా నోట్లోంచి రాగానే భయం వేసిపోద్ది. అసలు ఆ స్థాయి నాది కాదయ్యా, ఆ స్థాయి నాది కాదయ్యా. అంత అభిషేకం. రాహేలమ్మ అంత అభిషేకం. పెళ్లి గ్రహం గారిది ఎంత అభిషేకం అండి. రెండో ఆయన పేరు రైనార్డ్ బాంకే గారు. రైనార్డ్ బాంకే గారు అండి వాక్యం చెప్పిన తర్వాత అండి, వాక్యం ప్రతి వారం అంట, ప్రతి సండే సర్వీస్లో వాక్యం చెప్పగానే ఎంతమంది ఇప్పుడు రక్షణ పొందుతారని ఆయన అనౌన్స్మెంట్ ఇస్తే కొన్ని వేల చేతులు లెగిస్తాయి అంటండి. అన్కౌంటబుల్. గట్టిగా చప్పలు కొట్టండి. అన్కౌంటబుల్ మిరాకిల్స్ అండి. ఆయన ఒక ప్రసంగం చెప్పి ఎంతమంది ఇప్పుడు రక్షణ పొందుతారో తీర్మానం పత్రాలు రాసి ఇమ్మంటే కౌంట్ చేయలేమంట. ఎంతమంది బాప్తిజాలకు రిక్వెస్ట్లు పంపుతారంట. ఆ దైవజుని పేరు ప్రతిరోజు పెట్టి అసలు ఆ పేరు ఎత్తంగాలే ప్రభా, నాది ఆ స్థాయి కాదు. వాళ్ళందరూ తల, సుశీల గారు వాళ్ళందరూ తల. ఈ రైనార్డ్ బాంకే గారు, ఈ బెల్లి గ్రహం గారు ఎవరండి? తల అండి వాళ్ళు. ఆ స్థాయి నాది కాదు, అది నా స్థాయి నాది కాదయ్యా, అది తల. వాళ్ళలో కొంచెం ఏదో ఇయ్యయ్యాను. మూడో వ్యక్తి పేరు ఇవాళ రాసుకొచ్చుకున్నా మీకు చెప్పడానికి. భక్త సింగ్ గారండి. మంచి దైవజనం. 10,000 కంటే పైనే సంఘాలు స్థాపించారు అయ్య గారు. దేవునికి స్తోత్రం. మంచి దైవజనం అండి. వీళ్ళందరినీ నా సీక్రెట్ పాయింట్ చెప్తున్నాను మీకు నా ప్రేయర్స్లో. వీళ్ళందరూ తల. ఎవరు వీళ్ళందరూ? బెల్లి గ్రహం గారు ఎవరు? రైనార్డ్ బాంకే గారు ఎవరు? భక్త సింగ్ గారు ఎవరు? ఇంకో వ్యక్తి దేవదాస్ అయ్య గారు, బైబిల్ మిషన్ స్థాపికులు. కొట్టండి అయ్య గారికి సపోర్ట్. మంచి దైవజనులు అండి వీళ్ళందరూ. అసలు అభిషేకంతో రోజుల్లో ఉర్రెత్తులు నడిచారండి ప్రజల్ని. ఆత్మ అల్లాడిపోయిందండి సంఘాల్లో. దేవదాస్ అయ్య గారు బైబిల్ మిషన్ స్థాపికులు. కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ప్రభు వైపు తిప్పారండి ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకో వ్యక్తి పేరు DGS దినకరం గారు అండి. బాబోయ్ బాబోయ్ ఆయన అభిషేకం. బాబోయ్ DGS దినకరం గారు. ఆయన ప్రాఫిట్ అండి. ఆయన జనాలను చూసి ఇట్టే మాట్లాడతాడు. ఆయన ప్రతి పొజిషన్ చెప్పేస్తాడండి. మనుషులను చూశాడంటే గొప్ప దైవజనులు, సర్వోత్తమైన దైవజనులు అండి వీళ్ళందరూ. కొన్ని లక్షల వేల మందిని ప్రభు వైపు పరిగెత్తించాడండి DGS దినకరం గారు. ఆ రోజులు దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ ఆ దైవజనులు మంచి దైవజనులు అండి. ఇంకో వ్యక్తి పేరు మీ అందరి కళ్ళ ముందే చూశారు. పెద్ద పెద్దోళ్ళు ఆయన చూశారు. కొంతమంది ఆయన చర్చికి వెళ్ళారు. అపోస్తులుడు అండి ఆయన. అపోస్తులుడు అండి. మంచి దైవజనుడు అండి. మంచి దైవజనుడు అండి. అపోస్తులుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. కొన్ని లక్షల వేల ప్రజల్ని, కొన్ని లక్షల వేల ప్రజలండి దేవుని వైపు ప్రభావితం చేశాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెల్లి గ్రహం గారు ఆయన ఎవరండి? గట్టిగా. రైనార్డ్ బాంకే గారు ఎవరండి? DGS దినకరం గారు ఎవరండి? దేవదాసయ్య గారు ఎవరండి? ఇంకెవరు చెప్పాను? ఏసన్న గారు ఎవరండి? భక్త సింగ్ గారు ఎవరండి? అయ్యా నాది ఆ స్థాయిగా అయ్యా. వాళ్ళ పేర్లు తలుచుకుంటేనే ఆ స్థాయికి నా ప్రాణం ఉండగానే చేరుకోగలనా? అంతటి పాటి ఆత్మచేత నేను నింపబడగలనా? ఆ రోజుల్లో జనాలు పిచ్చి పట్టినట్లు పరిగెత్తారయ్యా. వాళ్ళు సభలు పెడితేనండి, వినండి, దయ్యాలని స్వస్థతలని కాదండి, వాళ్ళు సభలు పెడితే కొన్ని వేల మంది పరిగెడతారండి.
వాక్యం అండి. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా వాక్యానికి ప్రజల్ని మలిపారండి, వాక్యానికి ప్రజల్ని తీసుకెళ్ళారండి. నాది ఆ స్థాయి కాదయ్యా. ఎంత మంచి పరిశుద్ధులు, ఎంత మంచి అభిషక్తులయ్యా. వాళ్ళు తలైతే నేను ప్రభుత్వం అంటావంట, వాళ్ళు తలైతే నేను పాదమయ్యా, నేను పాదమయ్యా, నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, నేను పాదమయ్యా. రాత్రి ఏడుస్తుంటే ప్రభు నాతో మాట్లాడాడు. ఏడుస్తా ఉన్నా, నేను పాదమయ్యా, నేను దుమ్మునయ్యా, నేను పురుగునయ్యా, నా జీవితం పాదాల జీవితం అయ్యా. నీ సంఘంలో ఏ అవయవం అంటే నీ పాదం అన్నా, నేను పాదమయ్యా. దేవుని స్వరం నాతో ఇలా చెప్తుంది, జయరాజ్, జయరాజ్, నేను ఇమ్మోనియేలు దేవుణ్ణి అన్నాడు. నేను నీకు తోడై ఉన్న దేవుణ్ణి. చిత్తము ప్రభువా, నీ దాసుడు నీ స్వరమును వింటున్నాడు. చిత్తము ప్రభువా. ప్రభు అన్నాడు, నీవు సంఘములో పాదమని ఏడుస్తున్నావు కదా, ఆ పాదాన్ని కూడా పరిమళ తైలం తడిపేస్తుంది. ఆ పాదాన్ని కూడా పరిమళ తైలం తడిపేస్తుంది రా. నువ్వు తలగాకపోవచ్చు, పాదమే, పాదాలు తడిచిపోతున్నాయి, ఈ తైలము తడిపోతుంది, ముద్దగా తడిపేస్తుంది. నువ్వు పాదం కాబట్టి నిన్ను తడపడానికి తల మీద నుంచి నేను కిందకు దిగి వస్తున్నాను. నువ్వు పురుగుకు కాబట్టి, నువ్వు పెంట కుప్పల మీద ఉన్నావు కాబట్టి, నీవు దీనుడు దరిద్రుడు కాబట్టి నేను నీ కోసం పాదాల మీదకు దిగి వస్తున్నాను. అక్కడి వరకు నేను దిగి వస్తున్నాను, అక్కడ వరకు నేను పారుతున్నాను, అక్కడ వరకు నేను దిగి వస్తున్నాను. నేను పాదమయ్యా, నేను పాదమయ్యా, నేను పాదమయ్యా. ఆ పాదాలు తడుస్తున్నాయిరా, ఈ పగటి పూట పాదాలు తడుస్తున్నాయి. పరిమళ తైలము పాదాల మీదకు దిగి వస్తుంది. అంటే నీకోసం, నీకోసం, నీకోసం పాదాలను కూడా తడిపేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పాదాలు నీకోసం దేవుని అభిషేకం వస్తుంది? పాదమయ్యా, నేను దరిద్రుడినయ్యా, ఎందుకు పనికిరానయ్యా, పెంట కుప్పుల మీద మా జీవితాలు బ్రతుకుతున్నాయి అయ్యా. నీ ఏడుస్తుంటే ప్రభు తెల్లవారుజాము నాతో మాట్లాడాడు. నేను ఇమ్మోనియేలు దేవుణ్ణి వచ్చాను. చిత్తము ప్రభు అని దాసుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడని నేను ప్రభుతో మాట్లాడినప్పుడు, నువ్వు పాదమని ఆడవు మాకు, నీ కొరకే పాదాల మట్టుకొని దిగి వస్తున్నా. నింపబడు, 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 నింపబడు. బాబా అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి, బైబిల్ వల్ల పెట్టి చప్పట్లు కొట్టండి, అన్య భాషలు మాట్లాడండి. నిన్ను తడపడానికి పరిమళ తైలము దిగి వస్తుంది, నిన్ను తడపడానికి పరిమళ తైలం దిగి వస్తుంది. అయ్యా, నేను తల కాదయ్యా, నేను గడ్డం కాదయ్యా, నీ శరీరం కాదయ్యా, నేను పాదమయ్యా. ఓ ఓ నీ కోసమే పరిమళ తైలము దిగి వస్తుంది, నీ కోసమే పరిమళ తైలము దిగి వస్తుంది, నీ కోసమే పరిమళ తైలము దిగి వస్తుంది, నీ కోసమే పరిమళ తైలము దిగి వస్తుంది. నిన్ను తడపడానికి దిగి వస్తుంది, ముద్ద ముద్ద చేయడానికి దిగి వస్తుంది, నిన్ను కాల్చడానికి దిగి వస్తుంది, నిన్ను కాల్చడానికి దిగి వస్తుంది. నీవు తడిచి వెళ్ళాలి, నీవు తడిచి వెళ్ళాలి, ఈ పరిమళ తైలములో నువ్వు తడిచి వెళ్ళాలి. నీ కోసమే పాదాల దాకా దిగి వస్తున్న దేవుడు ఆయన. ఓ రా బాబా బాబా, ఓ శందరా బాబా. ఎంతమంది మాట ఒప్పుకుంటారు? ఇది మేడగది, ఇది మేడగది, ఇది మేడగది, నేను నమ్ముతున్నాను, ఇది మేడగది. ఇప్పుడు మనం కూర్చున్నది మేడగది. నువ్వు కిందకు దిగి వెళ్ళేటప్పుడు ముద్ద ముద్దగా పరిమళ తైలముతో తడిచి వెళ్ళాలి, పరిమళ తైలముతో తడిచి వెళ్ళాలి, పరిమళ తైలముతో తడిచి వెళ్ళాలి. ఓ లిస్పే, ఓ రబా బాబా, ఓ రబా శందరబా. ఇది తల మీద పోయి, అందరు నా వైపు చూడండి. ఇక దేవుని ఆత్మ రగులుతుంది బలిపీఠం వద్ద నుంచి. ఇది తల మీద, ఒక ప్రధాన యాజకుడు తల మీద పరిమళ తైలం పోయబడిందట.
అది గడ్డముల మీదగా దిగిందట, అది రొమ్మును తాకిందట, శరీరాన్ని తాకుతుందట, కాళ్ళ దగ్గర దాకా వచ్చింది. ఎందుకు కాళ్ళ దగ్గర దాకా పంపించాడంటే ఆ స్థానం అంది కదా. రాకపోతే మన బతుకేంటి? మన తల భాగం కాదుగా, గడ్డం కూడా కాదుగా, ఆఫ్టర్ ఆల్ మన మోకాళ్ళ కూడా కాదు. అయ్యో నా ప్రజలు పాదాల దగ్గర ఉన్నారు, వాళ్ళ తడపడానికే ఇక్కడి నుంచి దిగిచ్చిందని ప్రభు నాతో మాట్లాడాడు. ఒరే నీ స్థానం నువ్వు గుర్తు చేయక్కర్లే, నాకు తెలుసురా. నువ్వు దుమ్ముని అంటున్నావు, ధూళి అంటున్నావు, పెంట కుప్పుల మీద ఉన్నోడినయ్యా, ఎందుకు పనికిరానోడిని అంటున్నావు. పనికిరాని వాళ్ళందరూ ఎక్కడ ఉంటాడు తెలుసా? పనికిరాని వాళ్ళు పాదాల దగ్గర ఉంటారు. ఆ పాదాలను కూడా ఇక్కడ తైలం వచ్చి తడిపిందంటే ఇక్కడ దైవజనులకి మనకి ఎంత సమానంగా దేవుడు కృపను చూపిస్తున్నాడంటే, ఎంత సమానమైన కృప దేవుడు ఇస్తున్నాడంటే ఈ రోజున సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సమస్యలు ఉన్నాయి, నాకు శ్రమలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయ్యా, నాకు సమస్యలయ్యా, నాకు శ్రమలయ్యా, నాకు అప్పులయ్యా, నేను అప్పుల బాధలో ఉన్నాను, శ్రమ మీద శ్రమ అయ్యా. అయితే ఏడుస్తున్న ఓ సహోదరి సహోదరుడా, ఒకవైపు ఈ పగటి పూట సంతోషించవలసిన విషయం ఏంటో తెలుసా? నిన్ను తడపటానికి దేవుడు పాదాల దాకా దిగి వస్తున్నాడు. నిన్ను తలపడానికి పరిమళ తైలము నీ కోసమే, కేవలం మీ కోసమే, నా కోసమే. నేను దుమ్మునయ్యా అన్నావు కదా, ధూళినయ్యా అన్నావు కదా, పెంట కుప్పల మీద పడవేసిన వాళ్ళమన్నావు కదా, మేము పురుగునన్నావు కదా. అయితే నీ కోసం ఇక్కడ దాకా వచ్చాడు, నీ కోసం ఇక్కడ దాకా వచ్చాడు. అయితే పగటపూట అందరం తడిచిపోతున్నాం. పరిమళ తైలం మన అందరం తడిపేస్తుంది, పరిమళ తైలం మన అందరం తడిపేస్తుంది. ముద్ద ముద్దగా ముద్ద ముద్దగా తడిచి తడిచి తేలాడుతున్నా. స్తోత్రం చెప్పండి. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా. నా యొక్క స్థానం తల కాదయ్యా, నా యొక్క స్థానం గడ్డం కాదయ్యా, నా యొక్క స్థానం శరీరం కాదయ్యా, నా యొక్క స్థానం పాదాలయ్యా. పరిమళ తైలమా నన్ను తడుపుటకు మీరు రండి 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 రండి. పరిమళ తైలమా, పరిమళ తైలమా నన్ను తడుపుటకు మీరు రండి 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 రండి. పరిమళ తైలమా, నూనెతో మనము గెంతులు వేసి పాటలు పాడి స్తుతిద్దాము. పరిమళ తైల అభిషేకంతో తేలి తేలి, పరిమళ తైలపు అభిషేకంతో తేలి తేలి పరవశిద్దాము. నిన్ను నన్ను తడుపుటకే పరిమళ తైలం పాదాల దాకా దిగి ఉన్నది. నిన్ను నన్ను తడుపుటకే పరిమళ తైలం పాదాల దాకా దిగి ఉన్నది. పరిమళ తైలమా, పరిమళ తైలమా నన్ను తడుపుటకు రమ్ము మీరు. అభిషేకమా పరిమళ తైలమా నన్ను తడుపుటకు రండి మీరు. పోవు స్థలమెల్ల ఆరోగ్యమే, పారు చోటెల్ల పరిశుద్ధతే. పోవు స్థలమెల్ల ఆరోగ్యమే, పారు చోటెల్ల పరిశుద్ధతే. చేరుదామంత సంతృప్తిగా, చేరుదామంత సంతృప్తిగా. నిలుచు చోటెల్లా పుష్టికరమే, నిలుచు చోటెల్లా పుష్టికరమే. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మ
నన్ను తడుపుటకు రండయ్యా, నన్ను నింపుటకు రండయ్యా, నన్ను తడుపుటకు రండయ్యా, నన్ను నింపుటకు రండయ్యా, నన్ను తడుపుటకు రండయ్యా, నన్ను నింపుటకు రండయ్యా, నన్ను తడుపుటకు రండయ్యా, నన్ను నింపుటకు రండయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని తడపటానికి పరిమళ తైలం ఈరోజు పాదాల దాకా వస్తుంది. మన స్థానం ఎక్కడండి? ఈ పాదాల దగ్గర ఉన్న జయరాజు, ఈ పాదాల దగ్గర ఉన్న జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ కొరకు ఎక్కడున్న అభిషేకం ఎక్కడ దాకా వచ్చింది. ఏం పుణ్యం చేసామో మనకు తెలియదు, కానీ మన బ్యాక్గ్రౌండ్ చూస్తే అన్ని పాపాలు చెట్టాలి. ప్రేమ చాలా గొప్పదేసే ప్రేమ. నాది స్థానం కాదయ్యా, నాది స్థానం కాదయ్యా, నాది స్థానం కాదయ్యా, నేను ఇంతేనా, నేను ఎట్టగా బతకాలా, నేను ఇదే బతుకా, నాది ఇదే జీవితమా అన్నావు కదా, నీకోసం నీకోసం నీకోసం. The same oil is coming now this morning. అహరోను మీద పోయబడిన పరిమళ తైలం, the same oil come upon me, come upon you. ఈ రోజు మన తడపడానికి దిగి 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 వస్తుంది. హల్లెలూయా. అదే అభిషేక తైలం, అదే పరిమళ తైలం, అదే ప్రతిష్ఠిత తైలం, అదే సువాసన తైలం, అది అహరోను మీద పోయబడిన తైలం. మొదటి మాట నేను చెప్తా ఉంటాను, చెరగలేదు అనండి. బిల్లీ గ్రహం గారి ముద్ర ఎవడన్నా చెరపగలిగాడా? నేను చెప్తున్నానని చెప్తున్నారా లేకపోతే మీకు తెలుసా? మంచి దైవజనుల చరిత్ర ఈరోజు కూడా జరగలేదు. నా బోటి చిన్న చిన్న బుల్లి పాస్టర్లు వీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తారంటే వాళ్ళ ముద్ర చెరగలేదు, వాళ్ళ జ్ఞాపకాలు చెరగలేదు, వాళ్ళ అభిషేకం తగ్గలేదు, మన మధ్యన కొండ పోతంగా సంచరిస్తూ ఉంది. బిల్లీ గ్రహం గారి ముద్ర ఎవడన్నా చెరపగలిగాడా? రైనాడ్ బాంకే గారి ముద్ర ఎవడన్నా చెరపగలిగాడా? అపోస్తులైనటువంటి ప్రతిష్ఠిత పరుడు యేసన్న గారి ముద్ర ఎవడైనా ఈ రోజు కూడా చెరపగలుగుతున్నాడా? భక్త సింగ్ గారి ముద్ర ఎవడైనా చెరపగలిగాడా? ఇంకెవరు? దేవదాసయ్య గారు బైబిల్ విషయం స్థాపికుడు, ఆయన ముద్ర బాబోయ్ వేల మంది వెళ్ళిపోతారండి రోజు. బాబోయ్ ఆ జనమేందిరా బాబు. ఆయన ముద్ర ఈ రోజుకి ఎవడైనా చెరపగలిగాడా? పరిమళ తైలంలో ఉన్న సత్తా అది వచ్చిందంటే ముద్ర స్ట్రాంగ్గా నిలిచిపోద్ది, ఎవ్వడు చెరపలేడు. అనండి ఒకసారి. నిన్నే లేకుండా చేద్దామనుకున్నారు జనం, చంపేద్దామని చూశారు, శాల్తీ లెగిసిపోవాలని చూశారు, ప్రాణానికి శుద్రశక్తులు చేసి చంపేద్దామని చూశారు. మీ కుటుంబాన్ని, మీ కుటుంబంలో శవం లేకవాలని చూశారు, శవం లెగిసిపోవాలని చూశారు. నీ శాల్తీ లేపేద్దాం, వీళ్ళ శవం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమంది కుటుంబాల మీద. ప్లీజ్ పెరిసక్ ఎక్కడుంది? ప్లీజ్ నుంచో ఒకసారి, నుంచో శ్రేష్ఠ ఒక్కొక్కసారి నుంచో ప్లీజ్. చంపేద్దామని చూశారు, మరణ పంచుల దాకా వెళ్ళి. మీరేంటి ఒకసారి నుంచోండి ప్లీజ్. స్వర్ణకు ఒకసారి ఉంచు ప్లీజ్. మరణ పంచుల దాకా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇక చావే, ఇంక బతకడానికి 1% కూడా లేదు, హోప్ లేదు, భయంకరమైన గుండెపోటు. వీళ్ళనండి నేను చూసినప్పుడు వాళ్ళకి నేను చెప్పను, కానీ నా మనసులో అనుకునేవాడిని, ఇదే చివరి రోజేమో ప్రభు, నీకు రూపాయి అయ్యా, నీ కుటుంబాన్ని లేపేద్దామని చూశారు. రూపా సిస్టర్ ఎక్కడం, ఎన్ని దెబ్బలు ప్లీజ్, ఎన్ని దెబ్బలు.
మరణం 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 మరణం. గుమ్మములు దాటి ఇంట్లో వెలేతాడమాడింది మరణం. శ్రేష్టకి నాకు బాగా గుర్తు. హాస్పిటల్ 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 అంటే పిచ్చి పట్టిన వాళ్ళకి లాగా తల్లిదండ్రులు దైవజనుడి మాటకు లోబడిపోయి అమ్మాయిని చూసిన వాళ్ళందరూ బతకదన్నారు. ఇక్కడ నుంచి ఒక్కొక్కరితో ఒక్కొక్క చరిత్ర పెరుసక్కదే. ఎన్ని గండాలు తప్పించాడు దేవుడు, ఎన్ని గండాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. స్వర్ణక్క తను రెండో బుడ్డ పుట్టే టైంలో ఆమె చనిపోవలసింది. కల్లారా నేను చూసానని, ఏంటి ప్రభువా ఏం పాపం చేశారయ్యా. మీరేంటి సడన్గా గుండెపోటు, అర్ధరాత్రి పూట వస్తే పరిగెత్తి రూపశిష్టత చెప్పక్కర్లేదు. అడుగడికి గండమే విడుదల చేసుకోవటం, అలా బలపరచటం. తాతయ్య నిలబడతారా ప్లీజ్, ఆ కుటుంబాన్ని అంతకు చేశారండి వాళ్ళని చంపేద్దామని. అలా చంపేద్దామని వైజాగ్ నుంచి పొరుగున ప్రాణాలు ఉంటే చాలు రా బాబు అని పరిగెత్తారు విజయవాడ. నిన్నే లేకుండా, మీ కుటుంబాన్ని కూడా లేకుండా ఏదో శత్రువు అల్లరి చేసేసి పరువులు తీసేసి లేకుండా చేసేద్దామని ఇలా లేపేయాలి, ఇలా చంపేయాలి. కొంతమంది చేతబడి దెబ్బలెత్తు, కొంతమంది శత్రువు అలజళ్ళు. శత్రువు ఎలాగైనా వీళ్ళు అల్లరి చేసేయాలి, ఎలాగైనా వీళ్ళని పాడు చేసేయాలి. చర్చిలో చాలామంది శత్రువు దెబ్బ. బిడ్డలు స్మైల్ రీసెంట్గా తల్లి చిన్నోళ్ళండి, వాళ్ళ వయసు ఎంత అండి, ఎంత శోధకుడు శోధించేశాడండి. ఎన్నిసార్లు అక్క చెల్లెలు ఇద్దరు రంగాల్ని వాళ్ళు ఏ బాధ కూడా నాకు ఏడ్చుకుంటూ చెప్పలే. ఏ రోజు కూడా నవ్వుతూనే చెప్పేవారు అని అదని ఇదని. కానీ ఆ నవ్వు వెనకాల ఉన్న దుఃఖాన్ని చూసేవాడిని. ఎంత నలిగిపోతున్నారు వీళ్ళు, చిన్న వయసు అయ్యా, వాళ్ళు ఏం చేసుకున్నారు. ఇప్పటికీ నలిగిపోతున్నారు, ఈ రోజుకి నలిగిపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని లేకుండా చేసేద్దామని. అసలు ఈ శవం తేలాలి, శవం రావాలి. ఇంకెవరినైనా చెప్పకపోతే ప్లీజ్ క్షమించండి. ఇంకా ఉన్నారు చర్చిలో. వీళ్ళ శవం లెగిసిపోవాలి, వీళ్ళ శాంతి లెగిసిపోవాలనేమో శుద్రశక్తుల పూజలైతే, కొంతమంది కుటుంబంలో అప్పులు గలిబిలి, ఆర్థిక సమస్యలు గలిబిలి, తిండి తిప్పలు లేక టెన్షన్, భయం గుప్పిళ్ళ చేత కొంతమంది బతుకుతూ ఉన్నారు. ఆ దైవజనుల ముద్ర చెరపలేదు. వాళ్ళు నిన్నే లేకుండా చేద్దాం అనుకున్నారని చెప్తున్నా. నీ ముద్ర కూడా ఎవడు చెరపలేడు, మీ ముద్రలు ఎవడు చెరపలేడు. పరిమళ తైలం నిన్ను ఒక ముద్రగా మార్చబోతుంది. పరిమళ తైలం మీకు ముద్ర అయిపోతా ఉంది. మీరు సజీవంగా ఉండబోతున్నారు. మీకు ఆశీర్వాద ముద్ర పడబోతుంది, మీకు సజీవులని ముద్ర పడబోతుంది. మీ ముద్ర ఎవడు చెరపలేడు. మిమ్మల్ని చంపేద్దామని చూశారు, మిమ్మల్ని లేపేద్దామని చూశారు, మీ కుటుంబం నాశనం చేద్దామని చూశారు. అరే అపవాదిగా నాశనం చేద్దామని చూస్తున్న నీకు వర్కౌట్ అవ్వక ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నావు. అరే వాళ్ళ ముద్ర చెరపలేవురా, నువ్వు వాళ్ళ ముద్ర చెరపలేవురా. వాళ్ళ చంపుదామన్న దాకెళ్ళావు, అసలు ముద్ర చెరపలేవు. ఎందుకంటే పగటి పూట పరిమళ తైలము రోను తల మీదగా కారి పాదముల వద్ద ఉన్న నీ దగ్గరికి దిగజారి నిన్ను తడపబోతావండి. నీకు ఎవడు చెరపలేడా? గట్టిగా ఆమెను చెప్పండి. కూర్చోండి. థ్యాంక్ యూ. నేను ఎవ్వడో చెరపలేడు. నేను లేపేద్దామని చూశారు, లేపడం కాదు, ఆడికి అంత సీన్ లేదు. నీ పేరే చెరపలేరు. భూమి మీద నూకలు ఉన్నాయి లెగిచిన వాళ్ళకి, కింద కూర్చున్న వాళ్ళు శత్రువు చేత పీడింపబడుతున్న వాళ్ళకి ఇంకా నూకలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి మీద మనకు నూకలు ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆడు మనల్ని ఎంత టార్చర్ పెడుతున్నాడో, శత్రువు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఆడికి చెప్పండి. పూట
నువ్వు నన్నే లేపేద్దామని చూసావు. మా కుటుంబాలనే గలిబిలి పెట్టేసేసి రోడ్డు మీదకి ఈడ్చాలని చూశాడు. రోడ్డు మీదకి ఏడవాలని చూస్తున్నాడు. రోడ్లు పాలు చేద్దామని చూస్తున్నాడు. నీ పేరు కూడా చెరపలేడాడు. గట్టిగా నీ పేరు కూడా, నీ పేరును కూడా టచ్ అయ్యాడు వచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట, ఇది ముద్ర వేసే తైలం అనండి. ఈ పరిమళ తైలం ఏం చేద్దండి మనకి? ఈ ముద్ర మామూలు ముద్ర, ఇది ఎప్పుడు చెరపలేడు. ఈ పగట పుట్ట చర్చకు వచ్చిన ప్రతి ఒక్కరికి పరిమళ తైలం ముద్ర వేస్తుంది. నిన్ను కాదు కదా, నీ పేరుని, నేను చెప్తుంది అర్థమవుతుందా? నిన్ను టచ్ చేయడం కాదు కదా, నీ పేరును కూడా టచ్ చేయలేడు అసలు ముందల. అర్థమైందా? అది నేను చెప్పేకోవాలా. నీ పేరు చెరిపి వేయబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ముద్ర కార్యాలు చేయబోతా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ముద్ర, వీళ్ళు ఎప్పుడు అడుక్కుంటూ ఉంటారు. వీళ్ళ స్వభావం ఇది, వీళ్ళ స్వభావం అది. మర్చిపోయిన విషయాలు కూడా కొంతమంది రేపి నీ మీద ముద్రని గుర్తు చేస్తూ ఉన్నారు. నువ్వు అలాంటిదానివి, నువ్వు ఇలాంటోడివి. ఎంత బాధేసిద్దండి. నీకు గతంలో మంచి ముద్ర లేవేమో. ఒకవేళ నువ్వు మర్చిపోయి నీ జీవితాన్ని నువ్వు సాగిస్తున్నా, ఇంకా ఆ ముద్రలే జనాలు నీకు ఎత్తి చూపిస్తున్నారేమో. నువ్వప్పుడు అలా, నువ్వప్పుడు ఇలా, నువ్వప్పుడు అలా, నువ్వప్పుడు ఇలా, మీరప్పుడు అలా, మీరప్పుడు అలా, మీరప్పుడు ఇలా. అలా ఇలా ఏందిరా? మర్చిపోయిన సంగతులు కూడా జనాలు మనకు గుర్తు చేసి ముద్ద దిక్కుండా చేస్తున్నారు. గతంలో నీకు ఎన్ని ముద్రలున్నా డోంట్ కేర్. ఈరోజు కొత్త ముద్ర దేవుడు చర్చికి అయిపోతున్నాడు. కొట్టు అన్య భాషలు స్పీక్ అవుట్. పరలోక భాషలో మాట్లాడండి. చర్రగని ముద్ర. పాత ముద్రలన్నీ రద్దయిపోతున్నాయి. ఒప్పుకో అయ్యా. పాత ముద్రలన్నీ రద్దయిపోవాలయ్యా. అవి కొట్టివేయబడాలయ్యా, అవి చెరిపివేయబడాలయ్యా. పరిమళ తైలం ఒక ముద్ర వేస్తుంది. ఆశీర్వాద ముద్ర వేస్తుంది. శాశ్వత జీవం ముద్ర వేస్తుంది. అభిషేకం ముద్ర నీకు వేస్తుంది. ఇది నీ పేరు చెరపలేరు, నిన్ను టచ్ చేయలేరు. బలమైన ముద్ర నుదిటి మీద పడుతుంది. Glory. హలో, నువ్వు అలా అంటగా, నువ్వు అప్పుడు ఇలా అంటగా, నువ్వు అప్పుడు అలా అంటగా, క్రొత్త ముద్ర వచ్చేసింది. నువ్వు ఒప్పుకున్నావా? పాత ముద్రలన్నీ యేసు రక్తంలో ఈ ఉదయం ఈ పగటి పూట కడివేయబడ్డాయి. నువ్వు ఇక అలా ఇలా కాదు, అభిషేకంతో నింపబడిన బిడ్డవి ఇప్పుడు నువ్వు. నీ మీద పరిమళ తైల ముద్ర ఉంది. అందుకన్నా పరిమళ తైలమ మజా. కానీ ఈ ముద్ర పడిన వాళ్ళని పేరు కూడా జనాలు టచ్ చేయలేరండి. మన పేరు పలకడానికి వాడికి ఎక్కువ రావాలి గొంతులోనండి. బాబోయ్, వాళ్ళ పేరు ఎందుకు సార్ అనాలి ఒకడు. నీ ముద్రలు గతంలో చెడ్డ ముద్రలేమో. వీళ్ళు ఎప్పుడు అడుక్కు తింటారు, ఆ ముద్ర ఉందేమో. వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఆ ముద్ర ఉందేమో. ఇంక వీళ్ళ బతుకు రోగాలతోనే, ఈ ముద్ర ఉందేమో. ఇంకో ముద్ర వీళ్ళు భయపడుతూనే ఉంటారు అనేమో. లేదంటే ఇంకా ఇతరితరివేమో, ఇతర చెడు ముద్రలు ఏమైనా ఉన్నాయేమో నీ మీద. ఈ పగటి పుట్ట ముద్రలన్నీ రద్దయిపోతున్నాయి. జనాల్లో ఏ ముద్రలు ఉన్నాయో దేవుడు జనాల్లో చెరిపేసి ఇప్పుడు ఏ ముద్ర పెడతాడో తెలుసు? జనాలందరిలో పరిమళ తైలపు ముద్ర పెడుతున్నాడు. పేరుని టచ్ చేయాలని ఒక్కొక్కడికి షేక్ వచ్చేయాలి, ఒక్కొక్కడు వణిగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట, ఈ పరిమళ తైలం ముద్ర వేసింది, చెరగది. ఇక శాశ్వతమైన ముద్ర ఇది. రెండో మాట, మూడే ఉన్నాయి ఇంకా. రెండో మాట త్వరగా చెప్తాను. 133 కీర్తన 2వ వచనంలో, సరే 2వ వచనం చదవండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. దిగజారిన పరిమళ, నా వైపు చూడాలి, అయిపోతుంది వాక్యం. దిగజారిన పరిమళ తైలం. దీని పేరేం పేరు? అది కాదు కదా, దిగుచున్న. మరి ఏంటది మీరు చెప్పరేంటి?
దిగజారటం అంటే మీరమ్మో నా మీద తప్పులే బాకండి అమ్మ, అయ్యగారు బైబిల్ ఉన్న మాటలని మార్చేస్తున్నాడు, భ్రష్టుడు దుష్టుడు అని. ఈ పదం బాగుంది, ఈ పదం అర్థవంతంగా ఉందని ఈ పదం పెట్టుకోమని చెప్పా. దిగజారిపోయాడన్న పదం ఏమైనా బాగుంటుందా? ఫెయిల్యూరోడుకు చెప్తారు అది. అభిషేకం దిగజారిపోవడం ఏంటి? అభిషేకం దిగే అభిషేకం. అందుకే ఈ పదం వాడుతున్నాను. ఎవరైనా వాక్య పండితులు, శాస్త్రులు, పరిజ్ఞాన పరులు వాక్యమనే ధ్యానం చేస్తూ బలుబు ఎవరు కనిపెట్టారని ఆడు ఎతికినట్టుగా నువ్వు కూడా ఎతికేస్తా ఉండేవాళ్ళు నన్ను క్షమించాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు బైబిల్లో ఉన్న మాట తీసేసి ఏరే మాట చెప్తే. ఇది కంఫర్టు, ఇలా అంటే బాగుంటుంది. దిగజారని అన్న పదం బాగలేదు. దిగుచున్న అనండి. ఈ అభిషేకం ఏం చేయబడుతుందంట? దిగుచుదండి. దిగుచున్న పరిమళ తైలం ఇది. మంచి మాట రాసుకున్నా. రెండో పాయింట్, ఈ పరిమళ తైలం నిన్ను జారనివ్వదు, నిన్ను సాగనిచ్చిద్ది. మిమ్మల్ని జారనివ్వదు, మిమ్మల్ని సాగనిచ్చి. నీ సాగేదా యేసునితో. ఆపేయ్. ఈ పరిమళ తైలం, ఈ పరిమళ తైలం తీయమ్మాయి. వద్దులమ్మా. ఈ అభిషేకం జారనివ్వదు, ఈ అభిషేకం పడిపోనివ్వదు, ఈ అభిషేకం బలహీనం అవనివ్వదు, ఈ అభిషేకం ఆర్థిక సమస్యలు పడనివ్వదు, ఈ అభిషేకం నీరసంలో పడనివ్వదు, ఈ అభిషేకం మత్తులో పడనివ్వదు, ఈ అభిషేకం లోకంలో పడనివ్వదు. ఇది సాగనిస్తుంది, ఇది సాగనిస్తుంది, వాగ్దాన దేశం దాకా సాగనిస్తుంది. ఐగుప్తుని విడిచిన ప్రజలు నూతన కణాలకు చేరారు, వాగ్దాన దేశానికి చేరారు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరారు. ఈ అభిషేకం జారనివ్వదు, ఈ అభిషేకం పడనివ్వదు, ఈ అభిషేకం బలహీనపరచదు, ఈ అభిషేకం నేను తిట్టదు, ఈ అభిషేకం నేను అవమానించదు, ఈ అభిషేకం నేను పడేలాగా చేయదు. ఈ అభిషేకం నేను సాగనిస్తుంది, ఈ అభిషేకం నేను సాగనిస్తుంది, ఈ అభిషేకం నేను సాగనిస్తుంది, ఈ అభిషేకం నేను సాగనిస్తుంది. ఇది జారనిచ్చేది కాదు, సాగనిచ్చి. లోక సాంద్రము పై పై ఎగసేని పాడతారు కదా, విశ్వాస నావాలో భక్తులు గుర్తురాట్ల పాట. నా చేయి పట్టుకో జారిపోకుండా అంటే జారిపోతావు. నువ్వు చేపట్టుకోపోతే జారిపోతావా? నువ్వు జారిపోతున్నావని యేసుప్రభు చూసి పద్దాలు పడిపోతుంది, పద్దాలు ఎత్తుంది, బలహీనం అయిపోద్ది, మనుషుల మాటలకి ఏడిసేస్తుంది. చర్చిలో ఉన్నంతసేపు వాక్యం సంతోషం, బయటికి వెళ్ళగానే ఎవడన్నా ఏదైనా మాట అంటే అని ఏడుస్తుంది, పొద్దాలు జారిపోతుంది, పొద్దాకలు ఆర్థిక సమస్యలు పడిపోతుంది, పొద్దాకలు అప్పుల్లో పడిపోతుంది, పొద్దాకలు తలకాయ నొప్పులు, పొద్దాకలు టెన్షన్. ఇది చూశాడు దేవుడు. అందుకే పరిమళ తైలమ మజాక నిన్ను జారనివ్వదు, ఈ రోజు నుంచి సాగనిచ్చిద్ది. అరణ్యంలో కూడా మనం సాగిపోతాం, ఎడారిలో కూడా మనం సాగిపోతాం. ఎలా సాగిపోతామంటే 30 లక్షల మంది సాగిపోయినట్లుగా సాగిపోతాం. సముద్రం వచ్చినా సాగిపోతాం, సముద్రం వచ్చినా సాగిపోతాం, మారా వచ్చినా సాగిపోతాం, ఎరుకో వచ్చినా సాగిపోతాం, యోర్దాను వచ్చినా సాగిపోతాం, ఆగక సాగిపోతాం. ఆగదు నా పయనం సియోను చేరకుండా, పరిమళ తైలం నా మీదకొచ్చును, ఆగదు నా పయనం సాగిపోతా. స్తోత్రం హల్లెలూయా. ఆగక సాగిపోవాలంటే ఈ పరిమళ తైలం మన మీదకి రావాలి. మొదటి మాట, పరిమళ తైలం చెరగని ముద్ర వేసేస్తుంది. రెండవ మాట, ఈ పరిమళ తైలం మనల్ని జారిపోనివ్వదు, బలహీనం అవ్వనివ్వదు, పడిపోనివ్వదు, సాగిపోనిస్తుంది. మూడవ మాట, ఈ పరిమళ తైలం అదే కీర్తన 133:2 ఎన్నిసార్లు చదువుతారు? నా వైపు చూడండి. పరిమళం అంటే తెలుగులో అర్థం చెప్పండి. తెలుగే విశ్వాసమా? బతికిచ్చారు. పరిమళం అంటే సువాసన కదా. ఈ పరిమళ తైలం మనల్ని సువాసనగా మార్చేస్తుంది. అంతేనా? ఇంకేమైనా ఉంటుందా? సువాసన అంటే మామూలు విషయం.
ఈ పరిమళ తైలం మనల్ని ఒక సువాసనగా మార్చేస్తుంది. ఎలాగంటే చెప్తే చూడండి. బలిపీఠం మీదకి వచ్చావు, సగమే కాల్చబడితే దుర్వాసన వస్తుంది. కొంతమందికి ఇంకా లోకాశలు ఉన్నాయి. లోకం మీద ఆశలు చావల, లోకం మీద ప్రేమ చావల, లోకపు ఆలోచనల మీద ప్రేమ చావల. సగం కాలి సగం కనపడుతుంటే కంపు కొడుతుంది. బలిపీఠం మీదంట గొర్రె కానీ ఏదైనా తీసుకెళ్ళినప్పుడు పూర్తిగా కాలితేనే మంచి వాసన వస్తుందంట, సగం కాలితే కంపు. ఇన్ని రోజులు కంపు కొట్టుకుంటూ బతికాము. సగం సగం కాల్చుకొని, సగం ఇంకా లిమిటెడ్ చేసుకొని, గోల్డ్లో పెట్టుకొని, గుర్రలో పెట్టుకొని, సగం కాలి సగం కాలకుండా చెడు వాసన కొడుతున్నాం. ఈరోజు ఈ పరిమళ తైలం నీ మీదకి వస్తే పూర్తిగా కాల్చేసి ఒక మంచి సువాసన దేవుడికి ఇవ్వబోతా. పేరులోనే పరిమళ ఉంది, పేరులోనే సువాసన ఉంది. ఇది సువాసన వెదజల్లే తైలమట. నిన్ను దుర్వాసన కొట్టనివ్వదు, నిన్ను మురికి వాసన రానివ్వదు. పూర్తిగా నిన్ను కాల్చి దేవునికి ఇష్టమైనట్లుగా నిన్ను సువాసనగా మార్చేసే అభిషేకం ఈ పగటి పూట దిగి వస్తుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామమును ఘనపరచండి. మొదటి మాట, ఈ పరిమళ తైలం మనల్ని చెరగాని ముద్రగా మార్చేస్తుంది. రెండవది, ఈ పరిమళ తైలం మన జారనివ్వదు, సాగనిస్తుంది. మూడవది, పరిమళ తైలం ఎరుకో పట్టిన దగ్గర గుడ్డోడికి కళ్ళు కనపడతాయా? ఇటు తావుల ప్రధాన యాజకుడు వెళ్తున్నట్టున్నాడే, వాడికి ఎలా తెలుసు? యేసుప్రభు వాసన ఆడికి కొట్టింది. మందు కూడా అలా కొట్టబోతుంది. మన సాక్ష్యం అలా వెదజల్లబోతుంది. మన సాక్ష్యం అలాగనే జనుల్లోనికి వెళ్ళబోతుంది. అది విన్నప్పుడు మనకు మిగులు సంతోషం కలగబోతుంది, గొప్ప సంతోషం కలగబోతుంది, అద్భుత సంతోషం కలగబోతుంది. ఆడు వాసన చూసి దావీదు కుమారుడా అని దాటిపోమకని కేకలేసాడు. వాసన చూసా ఇదేంటి అమాయకత్వం చూసా అంటున్నా. గుడ్డోడు కదా, ఎట్ట చూస్తాడు? ఆడు స్మెల్. ఇప్పుడు ఎరుకో దగ్గరే ఉంటాడు, ఆడు అడుక్కుంటాడు గుడ్డోడు. ఆడు నలుగురు మోసుకొచ్చి ఆడు కూర్చోబెడతారు, అడుక్కుంటాడు. ఆ రోజు ఒక ప్రధాన యాజకుడు పరిమళ తైలముతో ముద్దగా తడిచిపోయిన వ్యక్తి ఆ త్రోవలు వెళ్తున్నాడు. స్మెల్ పట్టాడండి. బాబు, ఇది పరిమళ తైలం వాసన కదా, ఎవరు ప్రధాన యాజకుడు ఇటు వెళ్తున్నాడా? సార్ అన్న, ఇటు ప్రధాన యాజకుడు వెళ్తాను. ఆయనే అన్నాడు ఆడు చిరాగ్గాడు. ఇక మొదలు పెట్టాడండి, దావీదు కుమారుడా దాటిపోబాకయ్యా, దావీదు కుమారే సయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాట అయినా చాలును ప్రభువా స్వస్థతను. నువ్వు పాటలు పాడుతున్నాడు. ఇక దావీదు కుమారుడా నన్ను దాటిపో. మనోడికి సువాసన వచ్చింది ఆగంగా. నువ్వు ఇంటి దగ్గర ఏం వండుకొని వచ్చావు నాకు తెలియదు, ఇంటికి వెళ్ళంగానే ఏం వండుకుంటా ఆ సువాసన కంటే ఈ సువాసన గొప్పదండి. కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ సువాసన కంటే ఈ సువాసన గొప్పదండి. ఇది సాక్ష్యం, ఇది గొప్పగా మనం మార్చేస్తుంది. అనేక మందికి ఒక సువాసనగా మార్చేస్తుంది, అనేక మందికి మాదిరిగా మార్చేస్తుంది, అనేక మందికి ఒక కర్తలుగా తీర్చేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఈ అభిషేకం ఇంకేం చేస్తుంది? ఈ అభిషేకం ముద్ర వేసేస్తుంది, ఈ అభిషేకం జారనివ్వదు, ఈ అభిషేకం సువాసన ఇస్తుంది. ఈ అభిషేకం యెషయా గ్రంథం చివరిగా ముగించేశాను. 10వ అధ్యాయం 27. కింగ్ జేమ్స్ వర్షన్ కూడా తీసి పెట్టుకోండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. 10:27 కింగ్ జేమ్స్ వర్షన్ తర్వాత చదవండి. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును. నీ మెడ మీద నుండి అతడి కాడి కొట్టివేయబడును. నీవు బలిసిపోయినందున ఆ కాడి విరగగొట్టబడును. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే టూ మచ్ మాటలు బైబిల్లో. బలిసినందున అంటే బిర్యానీలు తిని ఐదిని కాదు. ఆత్మ బలము చేత బలిసినందున, ఆత్మ చేతంతరంగా పురుషుడు బలిసినందున కాడి
విర్రగొట్టబడుతుంది. మీకు క్లియర్ ఆన్సర్ రావాలంటే కింగ్ జేమ్స్ వర్షన్లో క్లియర్ ఆన్సర్ ఉంది, చదవండి. And it shall come to pass in that day that his burden shall be కింగ్ taken. జేమ్స్ వర్షన్ చదువుతారు అంతే అంతే. And it shall come to pass in that day that his burden shall be taken away from off thy shoulder, and his yoke from off the neck. And the oak shall be destroyed. And the yoke shall be destroyed because of the anointing. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. గట్టిగా చప్పలు కొట్టండి. పరిశుద్ధాత్మ ద్వారా కాడి తెగిపోతుంది, కాడి విరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. తెలుగులో నీవు బలిసినందున కాడి విరగొట్టబడుతుందని ఉంది, కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్ బైబిల్లో నీ మీద అభిషేకము ఉండటం ద్వారా కాడి విరగొట్టబడుతుంది. అప్పుల కాడి విరగొట్టబడుతుంది, రోగాల కాడి విరగొట్టబడుతుంది, దాస్యపు శృంఖాల కాడి విరగొట్టబడుతుంది. నువ్వు ఏ కాడి కింద ఉన్నావో, ఏ కాడి కింద ఉన్నావో ఈ పగటి పూట చెప్తూ ఉండగా నింపబడండి. ఈ పగటి పూట కాడి విరిగిపోతుంది, ఎందుకంటే పరిమళ తైలం మీదకి రాబోతుంది. బంధకాలు తెగిపోతున్నాయి, బంధకాలు ఊడిపోతున్నాయి, బంధకాలు రాలిపోతున్నాయి, సంఖ్యలు తెగిపోతున్నాయి, తుత్తునిలుగా సంఖ్యలు తెగిపోతా ఉన్నాయి. నేను ఆత్మలో చూస్తూ ఉన్నాను, నేను ఆత్మలో కదలాడుతూ ఉన్నాను. ఈ అభిషేకం మన కాడిని విర్రగొట్టబోతా ఉంది. నువ్వు ఏ కాడి కింద ఉన్నావో ఈ పగటి పూట విరిగిపోయి మన కిందకి వెళ్ళబోతున్నావు. ఒక మాట అడుగుతా, చెప్పండి. అయిపోయింది. ఈ అభిషేకం గురించి తెలుసుకున్నావుగా, నీకు వెళ్ళిపోదామా? ఈ అభిషేకం గురించి ఎంతమందికి తెలిసింది ఇప్పుడు? పరిమళ తైలం అంటే వెళ్ళిపోదాం ఇక. గట్టిగా గట్టిగా. ఆ రెస్టారెంట్లో బిర్యానీ బాగుంటుందంట, కడుపు నిండిపోద్దా? వెళ్ళి తినాలి. తెలుసుకోగల పలోలు మా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోకూడదు, పొందుకోవాలి. ఇప్పుడు ఈ పరిమళ తైలం మొదటి నుంచి మన స్థానం ఎక్కడ? నీ కోసం ఇక్కడ దాకా ఈ పగటి పొట్టు వచ్చి తడపబోతున్నాడు. నిన్ను ఇక చెర్రగా ముద్రగా మార్చేస్తాడు. ఈ ఈ ఈ తైలాభిషేకం తర్వాత ఎలా ఉండబోతుందంటే ఇక మన పేరు చెరిగిపోదు. జయరాజు గారా బాబోయ్ అనాలి, ఆ సంఘం నాయనో అనాలి. బాబోయ్, ఇప్పుడు రేనట్ బోంకే గారిని, బిల్లీ గ్రహం గారిని అన్నాను చూసాను. అట్ట మన పేరు అసలు మనల్నే టచ్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పటికి మనల్ని టచ్ చేద్దామని చూస్తున్నారు, టచ్ చేస్తున్నారు, ఈదికి లాగుతున్నారు, కరువులోకి దింపుతున్నారు. శత్రువు కూడా ఆగట్లేదు. రోజు నేను రెచ్చగొట్టేస్తున్నాడు, నేను ఏడిపించేస్తున్నాడు, తల బాదుకునేటట్టు చేస్తున్నాడు. ఎవడీడు? పనికి మానలాడు, అబద్ధాలకి జనుకుడైన సైతానుగాడు, లూసిఫర్ గాడు, వేగు చుక్కుగాడు కుటుంబాలని ఎంత పీడించుకు తింటున్నాడంటే ఆడికి చెప్పండి పూట. నన్ను కాదురా, నా పేరు కూడా చెరపలేవరా నువ్వు. పరిమళ తైలం వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఒక అభిషేకం ఎదురు చూస్తావు అందే. అహరోను తల మీద ఏది పోయబడిందో అది దిగజారి ఇప్పుడు ఇదిగో దిగుతూ పాదాల దగ్గర వచ్చి మొత్తం తడిపి పడేస్తే ఆడు మనల్ని ఏం చేయలేడు. మన పేరు చెరగని అక్షరాలతో రాయబడుతుంది. ఇక పేరును కూడా టచ్ చేయడంతే. జయరాజులో జే అక్షరం కూడా బాబోయ్ అనాలాడు. దేవుని స్తోత్రం. రెండవది, జారిపోతున్న సంగమా, పడిపోతున్న సంగమా, బలహీనమైపోతున్న సంగమా, ఇక నువ్వు జారిపోవు, ఇక నువ్వు పడిపోవు, ఇక నువ్వు కృంగిపోవు. పరిమళ తైలం నేను సాగిపోయేటట్టు చేయబోతున్నా. మూడవది, మన సువాసన, మన ప్రాంతం అంతా మన గురించి ఒక సాక్ష్యం వెల్లడి చేయబడబోతుంది. మంచి గొప్ప సాక్ష్యం జనాల్లోకి వెళ్ళబోతుంది. నీ పిల్లల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ రక్త సంబంధులకి, నీ బంధువులకు మంచి శుభవార్తలు వెళ్ళబోతున్నాయి, మంచి సాక్ష్యాలు వెళ్ళబోతున్నాయి. దేవుని ప్రతినిధిగా, దేవుని దాసునిగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. నీ సువాసన నీ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళబోతుంది, బంధువర్గం దగ్గరికి వెళ్ళబోతుంది, అభిమానుల దగ్గరికి వెళ్ళబోతుంది, కొలిక్స్ దగ్గరికి వెళ్ళబోతుంది, చుట్టుపక్కల ఉన్న వారి దగ్గరికి వెళ్ళబోతుంది, నువ్వు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది, నువ్వు మాట్లాడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది, నువ్వు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది. టోటల్గా నీ ప్రాంత వాసులందరూ నీ సువాసన పసిగట్టబోతూ ఉన్నారు. మంచి మంచి వార్తలు మన ఇంట్లో నుంచి ఈ రోజు నుంచి బయటికి వెళ్ళబోతున్నాయి.
నీ పిల్లల గురించి శుభవార్తలు, నీ భర్త గురించి, నీ గురించి, నీ పనుల గురించి, వ్యాపారాల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, ఆరోగ్యాల గురించి, ఆత్మీయత గురించి, నీ ప్రార్థన గురించి, నీ సమర్పణ గురించి, నీ అభిషేకం గురించి మంచి మంచి వార్తలు ప్రజలు మాట్లాడుకోబోతున్నారు. ప్రజలకి తెలిసి వాళ్ళ కళ్ళు పైరులు గమ్మి ఇశ్రాయేలు చెవులు గింగురమనినట్లుగా నీ బిడ్డల పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల అందరి చెవులను గింగురమని అనిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇక 4వదిగా ఈ అభిషేకం నీ మెడ మీద ఉన్న కాడి టాప్న బ్రేక్ చేయబోతుంది. తెలుసుకుందాం, ఇప్పుడు పొందుకుందాం.